హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్ననే ప్రారంభించాం. అంటే మార్చి 15వ తారీఖు టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్లో యూనిట్ 1, యూనిట్ 2 వైజ్గా ఒక్కొక్క యూనిట్కు 80 బిట్లు అలా తయారు చేశాం. పర్ఫెక్ట్గా అప్లికేషన్ మెథడ్ కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏంటంటే గణిత శాస్త్రం యొక్క అర్థము, స్వభావము, దాని చరిత్ర అనేది తెలుగు అకాడమీ బుక్స్, న్యూ బుక్స్ అండ్ ఓల్డ్ బుక్స్ కలిపి కొన్ని బిట్స్ తయారు చేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా ప్రవేశపెట్టాం. ఆల్రెడీ మన స్టూడెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ టెస్ట్ సిరీస్లో కొన్ని బిట్స్ యూనిట్ 1 అండి. యూనిట్ 1లో టెస్ట్ 1లో కొన్ని బిట్స్ ఒకసారి మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దామండి. ప్రతి బిట్ కూడా తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగానే తయారు చేసి చెప్పడం జరిగిందండి. అవి కూడా ఏంటంటే విత్ ప్రూఫ్తో పాటుగా, విత్ ప్రూఫ్ అంటే ప్రతి పేజీ నెంబర్ కూడా మీ దగ్గర బుక్స్ ఉంటాయి. దాంట్లో ఇది న్యూ బుక్ అండి, కొత్తది 2023 ప్రకారం వచ్చినటువంటి బుక్ అండి ఇది. ఈ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్, అంతేకాకుండా మళ్ళీ మనకున్నటువంటి అవి 2 బుక్కులు అండి. ఇది మనకున్నటువంటి బ్లూ బుక్ అండి, దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ గ్రీన్ బుక్ అండి. ఈ గ్రీన్ బుక్ ప్రకారం కూడా మనకు అవే ఇన్ఫర్మేషన్, మెథడాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి బిట్స్ ఎక్కడ పూర్తిగా కవర్ చేయడం జరిగింది. ఇవి 3 బుక్స్ అంటే న్యూ బుక్స్ అండ్ బ్లూ బుక్, ఇది గ్రీన్ బుక్ అండి. అంతకుముందు మనకు ఈ బుక్ వచ్చిందండి, స్టార్టింగ్లో మనకు వచ్చినటువంటి బుక్. ఇది కూడా రెఫరెన్స్గా నేను ఇలా యూజ్ చేసి కొన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అన్నిటినీ కలిపి టెస్ట్ సిరీస్ లాగా నేను తయారు చేసి ఇలా మీకు 399 రూపీస్కి అని చెప్పి మార్చి 15వ తారీఖు మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి. ఓకే అండి, ఇవి మనకు బిట్స్ ఎలా ఇస్తాడు, ఏ విధంగా అడుగుతాడు అని చెప్పి నేను ఎలా బిట్స్ తయారు చేశానో ఒకసారి ఈ యొక్క వీడియో అయిపోయిన దాకా చివరి దాకా చూడండి. బిట్స్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. పేజీ నెంబర్తో సహా కూడా ఏ బిట్ ఎక్కడుందని చెప్పి కూడా నేను చెప్తాను. కాబట్టి బుక్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి రెఫరెన్స్, నేను చెప్పే ప్రతి బిట్ కూడా ఈ 4 బుక్కుల నుంచే ఉన్నాయండి. ఎలాంటి తెలుగు అకాడమీ బుక్ నుంచే తప్ప వేరే బుక్ నుంచి నేను తయారు చేయలేదు. ఓన్గా తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అడుగుతాడు ఏంటని చెప్పి ప్రతిదీ కూడా నేను పేపర్ వైజ్గా రాసుకొని టైప్ చేయించి స్లైడ్ రూపంలో చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ బిట్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి ఒకసారి చూడండి. ఇవి ఫస్ట్ ఈ యొక్క యూనిట్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అండి. చూద్దాం ఒకసారి ఆ బిట్స్ ఏంటని చెప్పి చూడండి. ఒకసారి ఈ విధంగా తయారు చేయడం జరిగిందండి. ప్రతి దాంట్లో నాలెడ్జ్ బిట్లు ఉంటాయి. మనకున్న నాలెడ్జ్ ఓరియంటెడ్ బిట్స్ తయారు చేశాను, అప్లికేషన్ ఓరియంటెడ్ తయారు చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్రెడీ తెలంగాణ, ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇచ్చారో చూడండి. తెలంగాణలో మన డిఎస్సి కంప్లీట్ అయిపోయిందండి. డిఎస్సి కానీ గురుకులాలు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. రేపు మన ఏపీ కూడా రేపు డిఎస్సి కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చి దాదాపు డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారండి. సరే, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎప్పుడు రాదని అవన్నీ పక్కా పెట్టండి. డిఎస్సి రావడం ఖచ్చితంగా వస్తుంది, కంప్లీట్ చేయడం, ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. అది ఎప్పుడు డిసెంబర్ లోపు ఎప్పుడో ఒకసారి అయితే అవుతుంది. కాబట్టి అది రాని ఎటుబడితే వస్తుంది కాబట్టి అవి పక్కా పెట్టండి. ముందు మీరు హార్డ్ వర్క్ చేసే సబ్జెక్టు మొత్తం తరువుగా ఉండండి. రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 2 ఉన్నటువంటి రిజల్ట్ వచ్చేసిందండి. గ్రూప్ 3 రిజల్ట్ మా మిత్రులు చాలామంది 2-3 ఇయర్స్ నుంచి కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేశారండి. వాళ్ళందరికీ జాబ్లు వచ్చేసాయి. నోటిఫికేషన్ అనేది వస్తుందని మనకు తెలుసు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని కూడా మనకు తెలుసు. కాబట్టి డిఎస్సి మీద ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేశారు. కండక్ట్ కూడా జరుగుతుంది. ఏ టైంలో వచ్చినా కూడా రెడీగా ఉండడానికి మీరు రెడీగా ఉండండి. నేను చెప్పేది అది. ఒకవేళ ఇప్పుడు కొంతమంది అంటారు ఏమని, సార్ మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో వస్తుందని రాకపోతే పరిస్థితి ఏంటంటే, ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి? ఏ టైంలో సడన్గా వచ్చి 40 రోజుల్లో ఎగ్జామ్ పెడతా అని చెప్పి అన్నారు అనుకోండి, సడన్గా అనుకోండి, మీరు రెడీగా ఉన్నారా? లేరు కదా. అలా ఆలోచించండి. ఎప్పుడు వచ్చినా నేను చేస్తాను అనేది చదవండి. ఇప్పుడు నోటిఫికేషన్తో పక్క పెట్టండి. వస్తుంది, ఎగ్జామ్ కూడా అవుతుంది, అది ఎప్పుడైతుందన్నా కూడా పక్క పెట్టండి. సంవత్సరం అయింది అనుకోండి, అయినా మీరు పర్ఫెక్ట్ చదవండి. జాబ్ కావాలి సార్, నాకు ఇంట్లో వెళ్ళట్లేదు, నా పరిస్థితి బాగాలేవు, స్కూల్కి అటు వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, పార్ట్ టైం చేస్తున్నాను, ఉంటాయి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ సాల్వ్ కావాలంటే 1 సంవత్సరం పాటు రేపు డిఎస్సి ఎగ్జామ్ అయ్యేం దాకా నీ యొక్క లైఫ్ అనేది కొన్ని రోజుల పాటు సాక్రిఫైస్ చేయాలి. కష్టపడండి, నో ప్రాబ్లం. హార్డ్ వర్క్ చేయండి. జాబ్ వస్తుంది, 100% నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక 3-4 నెలల కోసం ఇన్ని సంవత్సరాలు ఆగారు, నేను కాదనట్లేదు. కానీ ఆల్రెడీ ఇస్తాం నోటిఫికేషన్ అన్నారు, ఎగ్జామ్ కండక్ట్ జరుగుతుంది తప్పనిసరిగా.
ఒక 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలైనా పర్వాలేదు. హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉంచుకోండి. ప్రతి బిట్టు చేసేటట్టు చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా నేను తయారు చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం నన్ను ఇక్కడ. ఇలా ఇస్తారు అంటే సబ్జెక్టు మొత్తం ఈ విధంగా రేపు ఇచ్చేటప్పుడు ఇలానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రింది వారిని జతపరచండి అని చెప్పి ఇలా ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఏ మ్యాథమెటిక్స్ అనే పదం దేనికి సంబంధించింది? మ్యాంథానియన్ అనే పదం దేనికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. గన్ అనే పదం దేనికి సంబంధించినది? అర్సమ్యాథమెటికా అనేది దేనికి సంబంధించింది అని చెప్పి జతపరచండి అని ఇలా ఇచ్చాడు అనుకోండి. మనకి ఇవన్నీ ఏ పదాలో తెలిసి ఉండాలి. అప్పుడు మీకు దాదాపు తెలిసిన పదం ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం మీకు తెలుస్తుంది. మ్యాథమెటిక్స్ అనేది ఏ పదం? గ్రీకా, లాటినా, ఆంగ్ల పదం, సంస్కృత పదం అంటే మనకు అందరూ తెలిసిన విషయం. ప్రతి బుక్లో ఉంటుంది ఇది. న్యూ బుక్, ఓల్డ్ బుక్ అన్నిట్లో ఉంటుందండి. ఏంటి ఇక్కడ? ఆంగ్ల పదం. అప్పుడు ఏం చేస్తాం? ఏ అంటే 3. ఈ A3 ఎక్కడుందని చూసుకోవాలి మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత A3 ఎక్కడుందండి? ఇక్కడ ఈ రెండో ఆప్షన్లో A3 ఉంది, మూడో ఆప్షన్లో A3 ఉంది. ఇక మనకు క్లియర్. అంటే ఇది అవసరం లేదు, నాలుగోది కూడా అవసరం లేదు మనకు. అవునా కదా? అంటే ఒక 50% మన ఆన్సర్కు దగ్గరగా వచ్చినట్టే. అవునా కాదండి? అప్పుడు A3. బికి వెళ్ళిపోండి. అంటే బి ఏమన్నాడు? మ్యాంథానియన్. మీకున్నటువంటి తెలుగు అకాడమీ బుక్లో మొత్తం కూడా సేమ్ ఇవే ఉన్నాయి. లేని కూడా ఏంటి, ఎక్కడ ఏ పేజీ నెంబర్తో పాటు నేను చెప్తాను, ఎలాంటి ఇబ్బంది లేదు. చివరి దాకా వీడియో చూడండి. అంత తొందరపాటు కూడా కొంతమంది ఏదో చూస్తారు, వదిలిపెడతారు. అలా కాదండి. ప్రతి బిట్టు మీ లైఫ్ను మార్చేస్తుందండి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. చదివినంతసేపు అర్ధగంటన్నా చదవండి. ఒక రోజు మొత్తంలో 12 గంటలు చదివి కూడా ఏం చదవకపోతే, ఏం అర్థం చేసుకోకపోతే వేస్ట్. గంట చదివినవా, 2 గంటలు చదివినవా, 5 గంటలు చదివినవా, పర్ఫెక్ట్ చదివి ఆ బిట్ వస్తే మిస్ కాకుండా ఉండాలి. అలా చదవడానికి ఇప్పటి నుంచి ప్రయత్నించండి. 100% సక్సెస్ అవుతాం. కానీ ఒక్కటే మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే టైం వేస్ట్ చేయకండి. నోటిఫికేషన్ అనేది కూడా మీరు వదిలిపెట్టండి. ఎప్పుడైనా వస్తుంది, ఏ టైంలో అయినా రావచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు. కానీ మీ లైఫ్ను బాగు చేసుకోవాలంటే మాత్రం 100% హార్డ్ వర్క్ చేసి రెడీగా ఆల్ సబ్జెక్టు పర్ఫెక్ట్ అయి ఉండండి. బిట్స్ ప్రాక్టీస్ చేసుకుని అదే లోకంలో ఉండాలి. అలానే చదవాలి. నోటిఫికేషన్ వస్తుంది, కంప్లీట్ అయిపోతుంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ఓకే. A3. బి ఆప్షన్ మ్యాంథానియన్ అనగానే అందరికీ ఈజీనే పెట్టింది. మ్యాంథానియన్ గ్రీకా, లాటినా, సంస్కృతం అంటే మ్యాంథానియన్ గ్రీక్ వర్డ్ అని. అంటే బి ఇక్కడ ఏం కావాలి? B1 కావాలి. B1 ఎక్కడుంది? ఇక్కడ B4 ఇచ్చాడు, B1 ఇచ్చాడు. ఇక్కడ B1. ఓకే. కొంతమందికి మ్యాంథానియన్, లాటిన్ అనుకోవచ్చు కొంతమంది. అలాంటప్పుడు బి ఇది రాకపోతే సి రావాలి. సి గన్. గన్ అనగానే ఏ పదం? సంస్కృత పదం. C4 ఎక్కడుంది? అప్పుడు చూసుకోవాలి. ఇక్కడ C4. ఇక క్లియర్ అయిపోతుంది. ఒక బిట్ రాకుండా ఇంకోటి. కాబట్టి ఇలా చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక D2. డి అంటే ఏది? అర్సమ్యాథమెటికా. ఈ అర్సమ్యాథమెటికా అనేది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ బుక్లలో ఎక్కడ లేదండి. అది DD బుక్లో అర్సమ్యాథమెటికా ఉంది. అది కూడా కవర్ చేసి మన మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో టోటల్ కవర్ చేసి సిలబస్ చెప్పడం జరిగింది. అప్పుడు అర్సమ్యాథమెటికా లాటిన్ వర్డ్, అప్పుడు D2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ 3 ఆన్సర్ అవుతుంది. ఇలా సబ్జెక్ట్ గ్రిప్ ఉన్నప్పుడు టకా అయిపోతూనే ఉంటాయండి. ఈ విధంగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ ఏందో చూద్దాను ఒకసారి. మళ్ళీ ఈ విధంగా ఏంటి ఇక్కడ? ఇవి కూడా జతపరచడమే. ఏంటి జతపరచడం చూడండి ఒకసారి. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం. డెఫినేషన్స్ మీద కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. 100% రేపు డిఎస్సిలో డెఫినేషన్ మీద కంపల్సరీ ఒక బిట్ వస్తుంది, గ్యారంటీ అండి. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం. ఇది డెఫినేషన్ వచ్చిన వారు ఉంటారు కొంతమంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉంది, గణిత నిఘంటు ఉంది, బెల్ అనేది ఉంది, బెంజమిన్ పీర్స్ లేదా బెంజమిన్ పియర్స్ ఎలా అయినా అనవచ్చండి. ఈ 4 ఉన్నాయి. కొంతమందికి ఈ 4గిట్లో ఏదో ఒకటైతే కంపల్సరీ తెలిసి ఉంటుందండి. దానికి ఆన్సర్ ఇక్కడ ఏమున్నాయి? జతపరచండి ఇచ్చారు కాబట్టి దేంట్లో 4గిట్లు ఏంటో చూసుకోవాలి మీరు. అప్పుడు సంఖ్య అనగానే నెంబర్ అనగానే బెల్. అంటే మీకు యాప్లో చెప్పాను, బెల్ అనగానే రెండో బెల్ కొట్టడం స్కూల్కి వెళ్ళిపోతాం. అంటే 2 అనేది నెంబర్, బెల్ అనేది బెల్లు కొట్టడం. ఇలా సంఖ్యారాశులు అంటే బెల్లు. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పన్నది ఎవరంటే బెల్. అంటే A3 ఎక్కడ ఉందని ఇక్కడ చూసుకోవాలి. అప్పుడు ఏంటి చూడనా? A3 3 ఉన్నాయి. అప్పుడు మనకు రాదు, చేయలేము. A4 ఇదైతే కాదు, క్లియర్. అప్పుడు ఏం చేయాలి? B1 B4 B2 ఉంది. బీకు రావాలి. బీకి ఏమన్నది ఇక్కడ? ఆవశ్యకత పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితం. ఆవశ్యకత నీడ్. మరి ఆవశ్యకత పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితం ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్నా, గణిత నిఘంటువా, బెల్ అంటే అయిపోయింది. ఇక్కడ బెంజమిన్ పియర్సా, బెంజమిన్ పీర్స్ అని కూడా ఉంటుంది. అప్పుడు ఆవశ్యకత ఆయన ఎవరు రావాలి? బెంజమిన్. ఓకేనా?
ఆవశ్యకత బెంజమిన్ పియర్స్ లేదా పియర్స్. అంటే సెకండ్ B4 రావాలి. B4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది B2 B1. అలాంటివి ఇది కాదు సార్, మరి ఇది నాకు డెఫినేషన్ రాదు కదా అంటే థర్డ్ దానికి రండి. జీవితంలో ఉపయోగపడేది అంటే మానవుడికి నిజ జీవితంలో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది. ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది. ఈ యొక్క గణితం అని ఎవరు అన్నారు? దాదాపు మీ అందరికీ సంఖ్యారాశులు తెలిసి ఉంటుంది, ఆవశ్యకత తెలిసి ఉంటుంది, అంతరాళము సంఖ్యము తెలిసి ఉంటుంది. జీవితంలో ఉపయోగపడేది మీకు దాదాపు ఏ బుక్లు చూసినా ఉంటుంది, కానీ సరిగ్గా చూడరు మీరు. ఓకేనండి. అయితే ఇక్కడ చూడనా, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది ఏమిటి అంటే అన్నది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. అంటే C1 ఇక్కడ B4 అవుతుంది. B4 C1 అండి. ఇది కూడా రాలేదనుకోండి, ఇక్కడ ఏముంది D2 ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఇక్కడనే క్లారిఫై కావాలి. ఈ రెండిట్లో B కానీ C కానీ పర్ఫెక్ట్ వచ్చేస్తే ఈ బిట్టు చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏంది B4 కాగానే అంటే ఇదే ఆన్సర్. ఇది వచ్చి ఉంటే B4 కనుక ఎవరికైతే తెలుసుందో ఆన్సర్ ఇదే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది కాకపోతే C1 తెలిసి ఉండాలి పర్ఫెక్ట్గా. కాబట్టి ఇక్కడ కీలక పదం ఏంటంటే B4 ఇక్కడ. అది తెలుసుంటే మిగతా అన్ని క్లియర్ అయిపోతుంటాయి. కాబట్టి ఇలాంటి బిట్స్ కూడా అడుగుతాడు. ఇది ఆన్సర్ అండి. A3 అండ్ B4 C1. తర్వాత అంతరాళము సంఖ్యకు సంబంధించిన శాస్త్రం గణితం అన్నది గణిత నిఘంటు D2. అంటే దీని ఆన్సర్ ఏంటండి? B2 ఆన్సర్. ఈ విధంగా డెఫినేషన్స్ మీద కంపల్సరీ రేపు డిఎస్సిలో 100% ఒక బిట్ అడుగుతాడు. చూడండి ఒకసారి. ఓకే రైట్ నాన్న. ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో సత్యము మరియు అసత్యమును గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఒకసారి ఇక్కడ. ఈ బిట్ అనేది మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ఏ బుక్లో కూడా లేదు. కానీ మన తెలంగాణ గురుకులాల్లో అడిగినటువంటి బిట్ ఇది. డిఈడి బుక్లో కూడా ఉన్నటువంటి మ్యాటర్ కూడా కవర్ చేసి మన వీడియోస్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. దేవేందర్ మెథడ్స్ యాప్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ పరంగా 114 వీడియోస్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా అన్ని ఎలా కవర్ చేయాలో అలా కవర్ చేసి చెప్పారు. ఇక్కడ ఇది డిఈడి బుక్లో ఉన్నటువంటి ఈ యొక్క పదాలండి. చూడండి ఒకసారి. మ్యాంథనో అనేది ఒక నవీన గ్రీకు భాషా పదం అని ఇచ్చాడు. చూడండి, మ్యాంథైనో అదో మ్యాంథనో ఇదో మ్యాంథైనో అనేది ఒక ప్రాచీన గ్రీకు భాషా పదం అని ఇచ్చాడు. సత్యము అసత్యమును గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మ్యాంథనో అనేది ఒక ప్రాచీన గ్రీకు భాషా పదం అని ఇచ్చాడు. మ్యాంథైనో అనేది నవీన గ్రీకు భాషా పదం అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఒకసారి. సేమ్ 4 అవే పదాలు ఇచ్చాడు. ఇక్కడ పదాలు కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాడు. అంటే చూడండి ఒకసారి. ఇక్కడ మ్యాంథనో అనేది చూడండి, మ్యాంథనో అనేది ప్రాచీన గ్రీకు భాషా పదం అనేది కరెక్ట్. మ్యాంథైనో అనేది నవీన గ్రీకు భాషా పదం కరెక్ట్. ఇక్కడ CD ఈ 2 కరెక్ట్ అండి, సత్యాలు. ఈ 2 అసత్యాలు. చూసారా, అన్ని తెలిసిన విషయాలే. కామన్గా ఇలా అడుగుతాడు. అంటే AB అసత్యం, CD సత్యం. ఎక్కడ ఉంది అంటే ఆప్షన్స్ కూడా ఎలా ఇస్తాడో చూడండి. మీరు ప్యాటర్న్ ఇప్పుడు ఇంతకుముందు డిఎస్సికి డైరెక్ట్ బిట్లు ఇచ్చేటటువంటి రోజులు పోయినాయి. ఒక ఎగ్జిటి వారికే డైరెక్ట్ ఇస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ వారికి అప్లికేషన్ మెథడ్ అంటే ఇలా అడుగుతాడు, కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సత్యం మరియు BCDలు సత్యాలను ఇచ్చాడు. అర్థం ఏంటి? ఇక్కడ ఏ సత్యం, ఏ నిజమే కరెక్టే, మరియు BCDలు కూడా సత్యాలను ఇచ్చాడు. ఇక్కడ ఇవన్నీ అన్ని సత్యాలను ఇచ్చాడు. కానీ కాదు కదా. ఇక్కడ చూడండి, AB సత్యాలు CD అసత్యాలను ఇచ్చాడు. అది కూడా కాదు. AB సత్యాలు మరియు CD అసత్యాలను ఇచ్చాడు. ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి నన్ను ఒకసారి. AB అసత్యాలు, CD సత్యాలను ఇచ్చాడు. అంటే ఇక్కడ AB ఏంటి? అసత్యాలు. ఇదేంటంటే ఇక్కడ CD అనేది ఏంటి? సత్యాలు. అంటే ఇవి నిజం. ఈ 2 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? AB సత్యాలు, CD అసత్యాలు. సారీ, AB అసత్యాలు, CD సత్యాలు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? AB సత్యాలు మరియు CD అసత్యాలను ఇచ్చాడు. అంటే ఇది కూడా కాదు. ఈ ఆప్షన్స్ ఒక్కొక్కసారి ఇలా ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇస్తాడు. ఓకే, ఆన్సర్ ఏంటి? AB అనేది ఏంటంటే ఈ 2 కూడా అసత్యాలు. మరి CD ఏంటంటే సత్యాలు. CD సత్యాలు, AB అసత్యాలు. ఆప్షన్ చూడండి. ఇక్కడ ఏ సత్యం మరియు BCD అంటే మొత్తం సత్యాలను ఇచ్చాడు. AB సత్యాలు, CD అసత్యాలు. ఇవి అసత్యాలు కదా, ఇలా రివర్స్ ఇచ్చాడు. AB సత్యాలు కాదు ఈ 2, అవునా కదా. CD అసత్యాలు, CD అసత్యాలు 2 ఇలానే ఇచ్చా. ఒక్కొక్కసారి ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇలాంటి బిట్టు గ్రూప్ 2 మన తెలంగాణ గ్రూప్ 2లో జరిగింది, గ్రూప్ 3 జరిగింది, నెక్స్ట్ మన ఏపీలో కూడా జరిగిందండి. కాబట్టి ఇలాంటి కొన్ని అలా కూడా 2 ఇచ్చేసి కూడా కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. కాబట్టి ఎలా అయినా మనం జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ అని తెలిసి ఉండాలి. ఓకే రైట్ అమ్మ. తర్వాత బిట్టు చూద్దాం. ఈ క్రింది వాణిని జతపరచండి లేదా ఈ కింది వాణిని జతపరచండి లేదా సరైన వాటిని గుర్తించండి. జతపరచండి లేదా సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని గుర్తించండి అని కూడా అడుగుతాడు. సరైన వాటిని గుర్తించండి కూడా అడుగుతాడు.
చూడండి ఒకసారి ఇలా ఇస్తాడు క్వశ్చన్లో. వినండమ్మా, ఈ క్రింది వాటిని జతపరచండి దేనికని చెప్పి, లేదా సరైన వాటిని గుర్తించండి, లేదా సత్య వాక్యాలను గుర్తించండి, ఇలాంటి అడుగుతాడు. ఇక్కడ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పి ఇచ్చాడు. క్రమశిక్షణ విలువ అని ఇచ్చాడు. ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అని ఇచ్చాడు. ప్రయోజన విలువ అని ఇచ్చాడు. నెక్స్ట్, పరస్పర సంగతాలైన దృశ్యాల గురించి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ డెఫినేషన్ మీద అలా ఇచ్చాడు. తర్కం గణిత శాస్త్రంలో అంతర్భాగం మరియు తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వలనే ఏర్పడిందని చెప్పి బ్రూనర్ అని చెప్పి ఇచ్చాడు. వీటి జతపరచన అంటే ఏ పదానికి ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. లేదా సరైన వాక్యాలను గుర్తించండి, లేదా సరైన వాటిని గుర్తించండి, సత్య వాక్యాలను గుర్తించండి, ఇలాంటి పదాలు అడుగుతాడు. ఎలా అయినా అడగవచ్చు. ఇక్కడ హేతువాదం అంటే అర్థం ఏంటంటే లాజికల్ థింకింగ్. ఎందుకు, ఏమిటి, ఎలా, దాని అంటే విమర్శనాత్మకంగా లాజిక్గా ఆలోచిస్తారు. ఈ విద్యార్థికి గణిత శాస్త్రం అనేది తార్కికమైనది. అంటే లాజికల్గా ఆలోచించాలి ప్రతిదీ. గణిత శాస్త్రం అనేది లాజికల్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే క్రమశిక్షణ అనేది అలవాటు పడతాడు విద్యార్థి. ఓకేనా? ఇవి ప్రతి బుక్లో మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఉంటుంది. అంటే హేతువాదం అనేది క్రమశిక్షణకు దారితీస్తుంది అని ఈ డెఫినేషన్ దృష్టిలో పెట్టుకొని జాన్ లాక్ అన్నాడు, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పి జాన్ లాక్ అన్నాడు. క్రమశిక్షణ విలువ దగ్గర మీకు తెలుగు అకాడమీ బుక్లో 100% అక్కడ ఉంటుంది. అది బ్లూ బుక్, గ్రీన్ బుక్లు అన్నిట్లో ఉంటుంది. ఇక్కడ మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అనేది జాన్ లాక్. అయితే ఇక్కడ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అనేది జాన్ లాక్ అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విలువ అని అడుగుతాడు, క్రమశిక్షణ విలువ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అని నెపోలియన్ ప్రయోజన విలువ దగ్గర మరీ చెప్పడం జరిగింది. అంటే ప్రతిదీ దేశాన్ని అభివృద్ధి సాధించాలంటే కంపల్సరీ గణిత శాస్త్రం ఉండాల్సిందే అని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రయోజన విలువ దగ్గర నెపోలియన్ చెప్పడం జరిగింది. ఇలా జతపరచండి, లేకపోతే సరైన వాక్యాలను గుర్తించండి, సత్య వాక్యాలను గుర్తించండి అంటాడు. ప్రయోజన విలువ ఇది కరెక్టే, ఇది కరెక్టే. పరస్పర సంగతాలైన స్వీకృతాలు లేదా దృశ్యాల గురించి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని చెప్పింది ఎవరంటే ఇక్కడ చూడనా, ఇది ఉండాలి. బెర్ట్రాండ్ రస్సెల్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమిచ్చాడు, బెర్ట్రాండ్ రస్సెల్, కానీ ఇక్కడ ఇచ్చిన బెంజమిన్ ఫ్రాంక్లిన్. మనం ఏం చేస్తాం, బే అనే పదమే మనం బాగా గుర్తుంటుంది, బెర్ట్రాండ్, బెంజమిన్, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. పర్ఫెక్ట్ చదివితేనే గుర్తుంటుంది. కొంతమంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రాసి అరే అసలు నాకు ఐడియా ఉంది కానీ జస్ట్ మిస్ అయింది, బెర్ట్రాండ్ రస్సెల్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, కన్ఫ్యూజ్ అయినా అని చెప్పి అంటారు. కన్ఫ్యూజ్ ఎప్పుడవుతాం, పర్ఫెక్ట్గా చదవకపోతేనే కన్ఫ్యూజ్ అవుతావు. రిపిటీషన్లో బిట్టు నీకు రాకపోతే కన్ఫ్యూజ్ అవుతావు. 2 సార్లు 3 సార్లు రిపిటీషన్ బిట్టు వచ్చింది అనుకోండి, ఆ బిట్టు మిస్ కాదు. మిగతా అన్ని కరెక్ట్ పెట్టి ఎందుకు మిగతా తప్పు పెట్టగలుగుతాం? ఇప్పుడు 80 బిట్స్ మనకు 160 బిట్స్ వచ్చినప్పుడు 10 బిట్లు మిస్ అయినా మిగతా అన్ని మనం పర్ఫెక్ట్ పెట్టగలుగుతాం. ఆ 10 ఎందుకు పోయినంటే రిపిటీషన్లో రాకపోతే మిస్ అవుతాయి. నువ్వు మిస్ చేసింది కాదు, నువ్వు చదవక మిస్ చేసావు, రిపీట్ కాక మిస్ చేసినట్టు అర్థం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇలా 2-3 సార్లు వస్తే బెంజమిన్నా లేకపోతే బెర్ట్రాండ్ రస్సెల్ అలా వస్తుంది. అంటే బెర్ట్రాండ్ రస్సెల్ అండి ఇక్కడ. ఓకే, కాబట్టి ఇది కాదు, సికి కాదు. తర్కం గణిత శాస్త్రంలో అంతర్భాగం. తార్కిక జ్ఞానం అనేది అంతర్బుద్ధి వల్ల ఏర్పడింది. ఇది న్యూ అకాడమిక్ బుక్, కొత్తగా 2023లో వచ్చినటువంటి బిట్లు ఉన్నటువంటి బుక్లో స్టార్టింగ్ పేజీలో 3వ పేజీ 4వ పేజీలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఓకేనండి, అన్నీ ఈ 4 బుక్కుల నుంచి సేకరించే బిట్స్ తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఇలా ఇస్తాడు ఏంటంటే ఇది సత్యమే, ఇది రాంగ్ అండ్ ఇది కరెక్టే. అంటే ఏబిడి సత్యం, సి అసత్యం. ఎక్కడుందో చూడండి ఒకసారి. క్వశ్చన్ అనే క్లారిఫై రావాలి. అంటే ఇక్కడ ఏబి సత్యం, ఓకే, సి అసత్యం మరియు డి సత్యం, ఇలా ఇస్తాడు బిట్స్. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు, పెద్దగా ఉంది కదా అసలు ఏందని చెప్పి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇయర్లో కొంతమంది తొందరపాటు వల్ల కన్ఫ్యూజ్ అయ్యి చదివేటప్పుడు టెన్షన్కి గురవుతుంటారు. అలా ఎప్పుడు గురి కాకండి. పర్ఫెక్ట్ సబ్జెక్టు అయితే ఎగ్జామ్ పేపర్లో బాగా చదివినటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి ఫాస్ట్ చేయగలుగుతాడు. ఏమీ చదవనటువంటి వ్యక్తి డైరెక్ట్ అటెంప్ట్ చేస్తాను అని కూడా తొందరగా అయిపోయింది ఎగ్జామ్. అటు ఇటు కాకుండా మధ్యన కష్టపడి మీడియంగా చదివే వ్యక్తే అటు పూర్తి కాదు, పూర్తి కాకపోవచ్చు, టైం సరిపోదు, ఇలాంటి టెన్షన్ పడతారు. అందుకనే పర్ఫెక్ట్గా ఉండాలి. నోటిఫికేషన్ గురించి పక్కకు పెట్టండి, అది ఎప్పుడైనా వస్తుంది, అది అందరికీ తెలుసు. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కూడా జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ
ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎప్పుడు జరుగుతున్న విషయం గెస్ చేయలేం. కానీ ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావా, సబ్జెక్టు తరువుగా ఉన్నావా అనేది కరెక్ట్ నీ మనస్సాక్షి నువ్వు ఒకసారి డిస్కస్ చేసుకోండి. ఓకే, ఇలాంటి బిట్లు ఏబి సత్యం, సి అసత్యం మరియు డి సత్యం అని ఇచ్చాడు. అంటే కరెక్ట్ చూడండి, ఏబి సత్యం, సి అసత్యం, డి సత్యం అంటే ఆన్సర్ ఇక్కడనే తెలిసిపోతుంది. ఏబిసి సత్యాలు, డి అసత్యం ఇలాంటి ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఇక్కడనే మనకు క్లారిఫై కావాలి. ఇలాంటి బిట్స్ కూడా అడుగుతాడు. ఇలానే వస్తాయని దాదాపుగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏంటి సార్ ఇలానే వస్తాయేంటి, డైరెక్ట్ రావచ్చు అంటే డైరెక్ట్ బిట్లు వస్తే ఇంకా అదృష్టం కదా, అందరు చేయగలుగుతారు. అయినా కష్టపడ్డటువంటి వ్యక్తి, హార్డ్ వర్క్ చేసిన వ్యక్తే ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది. నా దృష్టిలో ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వారికి జాబ్ రావాలి అంతే. ఓకే రైట్. తర్వాత ఇక్కడ చూద్దాం నాన్న, ఇక్కడ నెక్స్ట్ గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని తెలిపినది ఎన్పిఈ 1986 విద్యా విధానం, కొఠారి కమిషన్, ఎన్సిఎఫ్ 2005, ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. ఇది న్యూ అకాడమిక్ బుక్ ప్రకారమే కొత్త బుక్లో ఇచ్చినటువంటిది. ఓకేనండి, కొత్త బుక్లో ఇచ్చినా కూడా బ్లూ బుక్ చూపించారు కదా, దాంట్లో కూడా ఈ మ్యాటర్ ఉందండి. ఎవరండి చెప్పిందంటే కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. ఎవరు చెప్పింది? కొఠారి కమిషన్. ప్రతి విద్యార్థి కూడా గణిత శాస్త్రాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని చెప్పి మరీ చెప్పింది కొఠారి కమిషన్ 1964-66 దౌలత్ సింగ్ కొఠారి, డిఎస్ కొఠారి అంటాం. ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి. గణిత శాస్త్ర భావనలన్నీ తర్కం వల్లనే ఏర్పడ్డాయని తెలిపింది ఎవరంటే రస్సెల్. ఎవరండి? రస్సెల్ వైట్ హెడ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ గణితానికి తర్కానికి భేదం లేదని తెలిపింది రస్సెల్ అండి. ఇవి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి బుక్లో ఉన్నటువంటి విషయం ఇవి నాలుగిట్లో. కాబట్టి ఇవి ఏబి సత్యాలు, ఏబి అసత్యాలు, ఏ సత్యం బి అసత్యం, ఏ సత్యం బి అసత్యం, లేదా ఏ అసత్యం బి సత్యం అని చెప్పి ఇలా అడుగుతాడు. ఏ అసత్యం బి సత్యం అని చెప్పి ఇలా అడుగుతాడు. అప్పుడు ఈ డెఫినేషన్స్ పర్ఫెక్ట్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఏబి సత్యాలని రెండూ కరెక్టే, ఏబి సత్యాలు. గణిత శాస్త్ర భావనలన్నీ తర్కం వల్ల ఏర్పడ్డాయని తెలిపింది రస్సెల్ అండ్ వైట్ హెడ్. ఓకే, గణితానికి తర్కానికి భేదం లేదని తెలిపింది ఎవరంటే రస్సెల్ అనేటటువంటి వ్యక్తి. ఈ రెండు కూడా సత్యాలండి. ఓకే రైట్ అన్న. తర్వాత ఇక్కడ చూడండి, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం. ఇలా ఏబిసిడి అంటే ఇలా ఇస్తాడు, ఏబిసిడి ఇచ్చేసి ఇటు 1 2 3 మళ్ళీ జతపరచడు. ఇలాంటి బిట్టు ఎక్కువ అడుగుతుంటాడు, అవన్నీ తెలిసి ఉండాలి. ఆవశ్యకత ఆల్రెడీ ముందు వచ్చేసింది. ఇలా చూడండి, ఎవరు చెప్పారు? బెంజమిన్ పియర్స్, నెక్స్ట్ ఆగస్టు కోమ్టు, హగ్గుబెన్, ఐన్స్టీన్ ఇచ్చాడు. ఇది మాత్రం అందరు తెలిసిన విషయం, బెంజమిన్ పియర్స్. ఏ1 ఎక్కడ ఉందండి? ఏ1 ఏ4 ఏ3 అంటే ఇది కాదు ఇది కాదు, ఇక్కడనే తొందరగా టైం సేవ్ అవుతుంది మనకు. ఏ1 ఓకే రైట్. బి2 అంటే ఏమన్నాడు? గణితం అంటే పరోక్ష మాపనం. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఇండైరెక్ట్. అందరికీ ఈ డెఫినేషన్ గుర్తుంటుంది. ఆగస్టు కోమ్ట్ అండి. ఈ కోమ్ట్ సామాజిక శాస్త్ర పితామహుడు. ఎవరైనా ఆగస్టు కోమ్ట్ అనేటువంటి వ్యక్తి. ఓకే, అయితే మన గణిత శాస్త్ర పరంగా ఆగస్టు కోమ్ట్ మొట్టమొదటిసారిగా అంటే ఏంటి, ఒక సోషియాలజీకి పితామహుడే గణిత శాస్త్రానికి డెఫినేషన్ ఇచ్చాడు, ఆగస్టు కోమ్ట్ అనేటటువంటి వ్యక్తి. ఓకే, ఇవి బి2. ఇక్కడ కూడా బి2 ఉంది. అప్పుడు C3 C4. అప్పుడు సి చూడండి, గణితం సంస్కృతికి అర్థం లాంటిది అన్నటువంటి వ్యక్తి ఎవరంటే హగ్గుబెన్ అండి. ఇక్కడ కొంతవరకు దాదాపు తెలిసి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, గణితం మానవుడు చేసినది అయినప్పటికీ దీనిని ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేసిన వ్యక్తులు అంటే ఐన్స్టీన్ అండి. ఇవి దాదాపు అందరు తెలిసి ఉంటాయి. ఇది ఒకసారి బెట్టు తెలియదండి. ఇది మనకి ఇంతకుముందు ఉన్న బుక్లా తయారు చేసాం, అన్ని తెలుగు అకాడమీ బుక్లు ఇచ్చే బయట నుంచి అయితే కాదండి. కాబట్టి ఇది ఏమైంది? C4. అప్పుడు ఏమైంది? C3. నెక్స్ట్ D4 అండి. అప్పుడు ఏమైంది చూడండి, A1 B2. ఇక్కడ చూడండి సి ఏమవుతుంది? హగ్గుబెన్. C3 D4 అండి. D4. మరి D4 ఎక్కడుంది చూడండి ఒకసారి. A1 B2 C3 D4. ఇక్కడ చూడండి A1 B2 C3 D4. A1 B2 ఇక్కడ C4 ఉంది, D3 ఉంది. ఇక్కడ కూడా చూడండి, అంటే ఏంటి అన్ని సీరియల్ ఇదే అండి. ఆన్సర్ ఏంటి ఇక్కడ? A1 B2 C3 D4. ఇది A1. ఓకే, పరోక్ష మాపనం ఆగస్టు కౌంటు, అద్దం లాంటిది హగ్గుబెన్. ఓకే, మానవుడు తయారు చేసిన దానికి ఐన్స్టీన్. అన్ని కూడా A1 B2 C3 D4 ఇలా జతపరచండి అని చెప్పిస్తాడు. కాబట్టి ప్రతి డెఫినేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? అంటే ఇవి రెండు కావు, ఏమంటే తెలిసిపోతుంది. A4 A3 అంటే ఇది కానే కాదు, అప్పుడు ఈ రెండింటి మధ్య ఆన్సర్ ఉంటుందని చెప్పి క్యాల్కులేషన్ అనాలిసిస్ మెథడ్లో చూసి చెప్పాలి. కాబట్టి ఇది ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఇవి మనకు ఉన్నటువంటి దాంట్లో.
ఈ క్రింది ప్రశ్నలలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. గణిత శాస్త్ర భావనలన్నీ తర్కం వలనే ఏర్పడినాయి అని ఇంతకుముందు కూడా మనం చెప్పాం. ఎవరైనా రస్సెల్ వైట్ హెడ్ చెప్పాడు. ఓకే. సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందినట్లు అని చెప్పి తెలిపాడు. ఎవరు? హిల్బర్ట్ అని ఇచ్చాడు. తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం అని తెలిపింది బ్రూనర్ అని చెప్పాడండి. ఇవన్నీ న్యూ బుక్ ప్రకారం ఉన్నటువంటి బిట్స్ అన్నట్టు. కాబట్టి చూడండి ఒకసారి, రస్సెల్ వైట్ హెడ్, ఇది కూడా కరెక్ట్. సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందిందని చెప్పింది ఎవరంటే హిల్బర్ట్ అండి. న్యూ అకాడమిక్ బుక్లో 3-4 పేజీలు ఉంటుంది. ఇది హిల్బర్ట్ అండి. గణిత శాస్త్రం, తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం అని తెలిపింది ఎవరంటే బ్రూనర్ అండి. ఇది కరెక్ట్ అండి. ఈ 3 కరెక్ట్ కాబట్టి మనకి చూడండి ఒకసారి, ఏ సత్యం, బీసీ అసత్యం, ఏబి మరియు సి అసత్యం, ఏబి మరియు సి సత్యం, ఏబి సత్యం, సి అసత్యం ఇచ్చాడు మొత్తం. కాబట్టి ఏబి మరియు సి అనేటి ఏంటంటే సత్యాలు, 3 కూడా సత్యాలండి. ఓకే, ఇది దీనికి ఆన్సర్. ఓకే, రైట్ అండి. తర్వాత ఇక్కడ చూడండి, నిత్యశ్రీ అనే అమ్మాయి, చూడండి ఒకసారి, నిత్యశ్రీ అనే అమ్మాయి ఒకరోజు పాఠశాలకు హాజరు కాకపోయినా గణితంలో వెనకబడడానికి కారకురాలు అవుతుంది. కావున ప్రతిరోజు హాజరు తప్పనిసరి అని తెలిపే గణిత స్వభావము ఏది అని చెప్పి అడిగాడు. ఇది న్యూ అకాడమిక్ బుక్లో స్టార్టింగ్లోనే ఉంటుందండి. మీకు గణిత శాస్త్రం యొక్క స్వభావం అని చెప్పి 3-4 పేజీలో ఉంటుంది న్యూ బుక్ ప్రకారం. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? ఇదండి, నిత్యశ్రీ అనే అమ్మాయి ఒకరోజు పాఠశాలకు హాజరు కాకపోయినా గణితంలో వెనకబడడానికి కారకురాలు అవుతుంది. కావున ప్రతిరోజు హాజరు తప్పనిసరి అని తెలిపే గణిత స్వభావం ఏంటి అని చెప్పి అలా అడుగుతాడు. ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో ఇవి వచ్చేటువంటి బిట్స్ ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి. గణిత అధ్యయనానికి ఆధారమైనటువంటి పరికరం. గణితం అనేది సమస్యల శాస్త్రం. గణితం నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం. గణితం తార్కికమైనది అని చెప్పి ఇచ్చాడండి. ఏ ఒక్కరోజు స్కూలుకు హాజరు కాకపోయినా విద్యార్థులు ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క లింకప్ అనేది కొద్దిగా తగ్గిపోయి నెక్స్ట్ డే క్లాసుకు వినేటప్పుడు ఇబ్బంది పడతారు. ప్రతిదీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి గణిత శాస్త్ర భావనలు ఒక్కరోజు హాజరు కాకపోయినా, అటెండ్ కాకపోయినా గణితం నేర్చుకునే విషయంలో ఇబ్బంది పడతారు. అందుకే ఇక్కడ ఏంది, ఒకరోజు హాజరు కాకపోయినా గణితంలో వెనకబడతారు. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళానండి, నేర్చుకున్నాను, రేపు వెళ్ళలేదు, ఎల్లుండి మరుసటి రోజు వెళ్ళాను. ఈ రోజు చెప్పిన ఈ రేపు లింకప్ ఉంటుంది, ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయండి గణిత శాస్త్ర భావనలు. కాబట్టి ఏమవుతుంది, ప్రతిరోజు పోవడం వల్ల గణిత శాస్త్రాన్ని ఈజీగా నేర్చుకుంటాం. ఏ ఒక్కరోజు మనం స్కూల్కి హాజరు కాకపోయినా నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడతాం. ఎందుకంటే ప్రతిదానికి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి, లింకప్ ఉంటుంది. కాబట్టి అదే ఇక్కడ ఇచ్చాడు, కారకురాలు అవుతుంది. కావున ప్రతిరోజు హాజరు తప్పనిసరి అన్నాడు. కాబట్టి ఏంటి ఇక్కడ, గణితం అనేది నిర్దిష్ట క్రమాన్ని పాటించేటటువంటి శాస్త్రము. ఇది ఏంటంటే గణితం అనేది నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం. ఇది న్యూ అకాడమిక్ బుక్ ప్రకారే ప్రతిదీ కూడా మనం తయారు చేసాం. ఇలాంటి బిట్స్ అడుగుతాడు. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి చరిత్ర నుండి విడదీయకండి అని అందరినీ కోరుతున్నాను అని చెప్పి ఇచ్చాడండి. ఎక్కడ అంటే మీకు న్యూ అకాడమిక్ బుక్ అండి. ఇది ఆల్రెడీ న్యూ అకాడమిక్ బుక్. పేజ్ నెంబర్ కూడా ఎలా అంటే ఇక్కడ పేజ్ నెంబర్ 6 అండి. ఇది న్యూ బుక్లో పేజ్ నెంబర్ 6లో ఎన్నో లైన్ అంటే ఫస్టే అండి, గ్లేషియర్ JWL అండి. గ్లేషియర్ JWL ఏమన్నాడు ఇక్కడ, అభిప్రాయం ప్రకారం ఒక సబ్జెక్టుని దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా అంత నష్టపోదు. ఏ సబ్జెక్టు కూడా గణితాన్ని దాని చరిత్ర నుండి విడదీస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి చరిత్ర నుండి విడదీయకండి అని అందరినీ కోరుతున్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి విడదీస్తే ఎక్కువగా నష్టం జరుగుతుంది కాబట్టి దాని చరిత్ర నుండి విడదీయకండి అని అందరినీ కోరుతున్నాను అని చెప్పి ఫస్ట్ లైన్లోనే ఇలా ఇచ్చాడు న్యూ బుక్ ప్రకారం. మనకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రేపు తయారు చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుక్లో ఉన్నటువంటి బ్లూ బుక్, గ్రీన్ బుక్ అవి చూస్తారు. ఫస్ట్ ఎక్కువగా క్రైటీరియా తీసుకునేది మాత్రం న్యూ బుక్ నుంచే తీసుకుంటాడు. ఎక్కువగా సిలబస్ మీకు 11 యూనిట్స్ ఇచ్చారు. ఈ 11 యూనిట్స్ అసలు ఏమి ఇచ్చాడో చూడాలి. ఆ 11 యూనిట్స్లో సిలబస్ ఏంటి, మనకు న్యూ బుక్స్ వచ్చాయి కదా, ఆ బుక్స్ ఇది ఇంకోటి వాల్యూమ్ 2 ఉంటుంది, అది తీసుకోవాలి. ఈ రెండిటి ప్రకారం దాంతో ఎగ్జామ్ పాయింట్ వల్ల బిట్స్ ఎక్కడ బయట దొరికినా, ఇప్పుడు నేను కూడా టెస్ట్ సిరీస్ పెట్టినాను, అవైనా ఈ తెలుగు అకాడమీ నుంచి బాగా ఎక్కడ బిట్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు అని చెప్పి ఇలాంటి బుక్స్ తీసుకొని మళ్ళీ మేము తయారు చేసేటప్పుడు విత్ ప్రూఫ్తో పాటు మీ దగ్గర బుక్స్ ఉంటాయండి. ప్రతి బిట్టు కూడా మీరు వెతికి చూసుకోవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. నేను న్యూ బుక్ 2 పర్ఫెక్ట్ తీసుకున్నాను, బ్లూ బుక్, గ్రీన్ బుక్ ఇంకా ఇంత చూపించాను ఫస్ట్ స్టార్టింగ్లో, అన్నీ రెఫర్ చేసి
బయట బుక్లు వద్దండి. బయట మెటీరియల్ తీసుకొని ఇలా ఏ బుక్ నుంచి అయినా మీకు తెలియదు కాబట్టి అది నేను చెప్పేది. ఇందులో నుంచే తీసుకొని చెప్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్ కూడా న్యూ అండ్ ఓల్డ్ కలిపి మొత్తం బిట్స్ తయారు చేశాం. ఇలాంటి బిట్స్ ఇస్తాడు గ్లేషియర్ JWL అనేటటువంటి వ్యక్తి. ఇక్కడ చూడండి, చాప్మెన్ జనాకిస్ అనే వ్యక్తి, గ్లేషియర్ JW. ఇలా కూడా ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్ కూడా JWL ఎల్ లేకుండా ఇస్తాడు, ఎల్ ఇస్తాడు. చూడండి ఒకసారి, JWL ఇలా ఇస్తాడు. ఇక్కడ JW మాత్రం ఉంది కానీ తొందరపడదు ఒకేసారి, JWL ఇలా ఉన్నదే పెట్టాలి. ఈ విధంగా మనకు బిట్లు ఇచ్చే అవకాశం ఉంది. అప్లికేషన్ మెథడ్లో సబ్జెక్టు పర్ఫెక్ట్ తరువుగా ఉంటే ఈజీగా చేయగలం. కాబట్టి మనకు ఒక్కసారి జాబ్ వచ్చింది అనుకోండి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. నేను మరీ చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ తోటి సబ్జెక్టు డిస్కస్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. నోటిఫికేషన్ అనేది ఇస్తా అని చెప్పి అన్నారు, ఇస్తారు, కంప్లీట్ చేస్తారు. దాదాపు మార్చిలే రావాలి. కొంతమంది వర్గీకరణ పెంచారు. లేట్ అయినా లేట్ కాకుండా ఏదేమైనా ఈ సంవత్సరంలో ఎగ్జామ్ అనేది జరగడం కరెక్ట్ అవుతుంది, 100% అవుతుంది. అది మీకు కూడా తెలుసు. ఈ మరి 2-3 సంవత్సరాలు పొడిగింపు అయితే కాదు, ఓకేనా. ఫస్ట్ ఫైల్ సంతకం అదే కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు నెగిటివ్ రావద్దు. కాబట్టి సొసైటీ నుంచి కంపల్సరీ 2025 డిసెంబర్లో ఎగ్జామ్ ఎప్పుడైనా జరగవచ్చు, ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి ముందు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, సబ్జెక్టు నేను నేర్చుకున్నానా లేదా అనే కోణంలో ఆలోచించుకొని టైం వేస్ట్ చేయకండి. ఏదో ఒక కారణం చూపించుకొని బయట అటు ఇటు పనిపోవడం, ఎక్కువ డిస్కస్ చేయడం, టైం వేస్ట్ చేసే మార్గాలు చేయకండి. ఈ టైం పోతే రాదు. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే ఆలోచిస్తే కూడా ఏం రాదు. అనుభవంతో తిని ఉందని చెప్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్త టైంని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఎవరి అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పి ఇచ్చాడండి. ఎవరి అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పి ఇచ్చాడు. మరి ఇది ఎక్కడ ఇచ్చాడు అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే సుయి మరియు జనాకిస్, లీవ్ అండ్ చాప్మెన్, ఫ్రైడ్ అనే వ్యక్తి, గ్లేషియర్ మరియు చాప్మెన్ ఇచ్చాడు. న్యూ బుక్ ప్రకారం అండి. మనకు వచ్చినటువంటి 2023 సంవత్సరం డిసెంబర్లో వచ్చినటువంటి బుక్ ప్రకారం ఇచ్చాడు. దీనికి ఇలా ఇస్తాడు. ఎక్కడ దాని యొక్క పేజ్ నెంబర్ అంటే నేను ఇక్కడ పేజ్ నెంబర్ 6 అండి. ఇది న్యూ బుక్ ప్రకారం పేజ్ నెంబర్ 6 ఇక్కడ ఇచ్చాడండి. ఎక్కడ అంటే 7వ లైన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క న్యూ బుక్ ప్రకారం ఎవరి అభిప్రాయం ప్రకారం గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పి ఇచ్చాడు. ఎవరంటే గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం ఎవరి అభిప్రాయం ప్రకారం అంటే సుయి అండ్ జనాకిస్ అని చెప్పి ఇచ్చాడండి. ఇది న్యూ బుక్లో అప్డేట్ ప్రకారం ఇచ్చినటువంటి మ్యాటర్ అండి. ఇవి దీని ప్రకారం ఈ విధంగా అండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ పదాలందరూ ఏదో ఒకటి చెప్పడం జరిగిందండి. ఎవరైనా అంటే లీ అండ్ చాప్మెన్ కానీ, ఫ్రైడ్ కానీ, గ్లేషియర్ JWL కానీ ఇలా వీళ్ళందరూ కూడా ఈ యొక్క గణిత చరిత్ర గురించి కొంత చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొత్తగా మనం అప్డేట్ చేసిన బుక్ ప్రకారం ఏమైనా అడిగే అవకాశాలు ఉంటాయి కూడా. ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా మనకు జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ చూడండి, గణితంలో సూత్రాలు సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి విభేదించకుండా ఉండడంతో పాటు అవి ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ ఉంటాయి. గణితంలో గణిత శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒకదానితో ఒకటి విభేదించకుండా ఉండవు, కానీ సహకరించుకుంటూ ఉంటాయి అనేది గణిత శాస్త్ర స్వభావానికి ఉన్న లక్షణం గుర్తించండి అని ఇచ్చాడు. అప్పుడు గణితం తార్కికమైనది, గణితం క్రమశిక్షణ కలిగిన శాస్త్రం, గణితం నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది, గణితం సమస్యల శాస్త్రం. ఇదన్నీ కూడా గణిత శాస్త్రం యొక్క స్వభావానికి సంబంధించినవే కానీ ఇలా ఇచ్చి ఏ స్వభావం అంటాడు. ఓకేనా, చూడండి ఒకసారి. అది ఏంటంటే గణితం క్రమశిక్షణ కలిగిన శాస్త్రం. ఎక్కడ చూడండి ఒకసారి. దీనికి ఇలానే క్రమశిక్షణ కలిగిన శాస్త్రం అనేది న్యూ బుక్లో 3rd పేజ్ అండి. ఈ 3rd పేజీలో గణితం అనేది క్రమశిక్షణ కలిగిన శాస్త్రంలో ఈ స్టార్టింగ్ లైన్లో గణితంలో సూత్రాలు సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి విభేదించకుండా ఉండడంతో పాటు ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి అని చెప్పి ఇచ్చాడు. ఇలాంటి పదాలు తీసుకొని క్వశ్చన్ తయారు చేసి ఇలా ఇస్తాడు. దానికి కొంత సొంత మాటల్లో దానికి కొంత యాడ్ చేసి ఇలా అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి గణితం ఏంటి ఇక్కడ క్రమశిక్షణ కలిగిన శాస్త్రం. ఈ విధంగా నెక్స్ట్ చూన్నాను ఒకసారి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? ఒక భావన లేదా అంశం గురించి ప్రత్యేకమైన అనుభూతిని పొందలేని పరిస్థితి అమూర్త భావన అంటాం.
గణిత శాస్త్రం మొత్తం కూడా అమూర్త భావనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గణిత శాస్త్రంలో ఉన్నటువంటి 1 2 3 4 అనేటువంటి అంకెలు కానీ మనం నేర్చుకున్న సూత్రాలు కానీ ఇవన్నీ కూడా అమూర్త స్వభావం అండి. గణిత శాస్త్రం మొత్తం కూడా అమూర్త స్వభావమే, మూర్త కాదు. కాబట్టి ఇది కరెక్టే అండి. నెక్స్ట్, సకల శాస్త్రాలకు మూలము ద్వారము లాంటిది గణితం అన్న వ్యక్తి ఎవరండి? ఫ్రాన్సిస్ బేకన్. అవునా కదా? కాబట్టి డెఫినేషన్ పరంగా ఇది నిజమే. క్లియర్. సి చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకేనా? ఇక్కడ ఫర్ ఆల్ బిలాంగ్స్ టు ఏ జెడ్ అని చెప్పి ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పి గణితం సహవ్యవస్థిత అవకాశం అని ఇచ్చాడు. ఈ సహవ్యవస్థిత అవకాశం న్యూ బుక్లో లేదు ఆ పదం, కానీ మనకు బ్లూ బుక్లో ఇచ్చాడండి. బ్లూ బుక్లో ఇవ్వడం జరిగింది సహవ్యవస్థ అవకాశం అని చెప్పి దీంట్లో ఇచ్చాడు. ఆ పదాలు దాంట్లో న్యూ బుక్లో లేవు, అంటే పదాలు కూడా మార్చిస్తాడు. మరి సహవ్యవస్థిత అవకాశం అంటే ఇక్కడ చూడండి, గణిత శాస్త్రం అనేది యాక్యురసీ, ఖచ్చితమైనది, దాన్నే సహవ్యవస్థిత అవకాశం అంటాం. ఇది బ్లూ బుక్ ప్రకారం. పేజ్ నెంబరు 12లో సహవ్యవస్థిత అవకాశం అని ఇచ్చాడు, అంటే గణిత శాస్త్రం ఖచ్చితమైనది అర్థం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ అని చెప్పి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జెడ్ అని చెప్పి ఇలా ఇచ్చాడు. ఇది ఏమిటి అంటే సహవ్యవస్థిత అవకాశం, గణిత శాస్త్రం ఖచ్చితమైనది అంటే ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చేసి దీనికి ఏ లక్షణం అని చెప్పి అడుగుతాడు. కాబట్టి ఇలాంటి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటే ప్రతిదీ విత్ ప్రూఫ్తో పాటు రేపు ఎగ్జామ్ ప్యాటర్న్లు అడుగుతాడు. అంటే గణితం సహవ్యవస్థ అవకాశం, ఇది కూడా కరెక్టే. మళ్ళీ అన్ని భౌతిక పరిశోధనలకు ఒక తప్పనిసరి పరికరం గణితం అని ఎవరన్నారంటే చూడండి, ఇక్కడ ఎవరన్నారంటే బేకన్ అని చెప్పి ఇచ్చాడు. కానీ పదాలు చూడండి, ఇక్కడ బేకన్ అని ఇచ్చాడు. అన్ని భౌతిక ఏమన్నాడు ఇక్కడ, భౌతిక పరిశోధనలకు ఒక తప్పనిసరి పరికరం గణితం అన్నది ఎవరంటే బెర్తులాట్ అండి. ఎవరు చెప్పారు ఇక్కడ? బెర్తులాట్ అనేటటువంటి వ్యక్తి. ఎవరు చెప్పిందండి ఇక్కడ? బెర్తులాట్. ఈ బెర్తులాట్ అన్న బెకన్ రెండు ఒకటే పదాలు బే వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోం, ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం. బెకన్ అంటే బెకనే కావచ్చేమో అనుకుంటాం, కానీ బెర్తులాట్ చెప్పింది. అది కూడా ఈ యొక్క బ్లూ బుక్లో ఉన్నటువంటి మ్యాటరే ఎక్కడ ఇచ్చాడంటే చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ ఇచ్చాను నేను పేజ్ నెంబర్ 15లో అన్ని భౌతిక పరిశోధనలకు ఒక తప్పనిసరి పరికరం గణితం అని చెప్పి బెర్తులాట్ చెప్పడం జరిగింది. ఇలా కంపల్సరీ అన్నీ కూడా విత్ ప్రూఫ్తో పాటు అన్ని బుక్కులు కలిపే ఇలా నేను చూసి రాయడం జరిగింది. ఓకే, కాబట్టి బెర్తులాట్ అండి, కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఏం చేస్తాం, ఏబిసి సరైనవి, డి సరికానిది. చూడండి ఒకసారి, ఏబి సత్యం, సిడి అసత్యం, ఇది కాదు. ఏబిసి అసత్యాలు, డి మాత్రమే సత్యం, ఇది కూడా కాదు. ఏబిసి సత్యాలు, డి అసత్యం అండి. అంటే ఇక్కడ మనకు మూడో ఆప్షన్ మాత్రమే ఇది సరైనది. ఈ విధంగా ఇస్తాడు అన్ని అప్లికేషన్ మెథడ్లో. ఇలా ఇచ్చేసి ఏది సరైనది, సరికానిది ఏది, సి మాత్రమే సరైనదా, డి మాత్రమేనా, ఇలాంటి పదాలు అడుగుతాడు, గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గణిత శాస్త్రవేత్తలు గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు, అది అందమైనది కాబట్టే చదువుతాడు అని చెప్పి ఒక్కోసారి డైరెక్ట్ నాలెడ్జ్ పెట్టి కూడా అడుగుతాడు. రస్సెల్ వైట్ హెడ్, పొయిన్కేరా, బెట్రాండ్ రస్సెలా, బెంజమిన్ పియర్సా అని చెప్పి ఇచ్చాడు. అంటే ఎవరన్నారు దాన్ని అంటే హెన్రీ పాయింకేర్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే చూడండి ఒకసారి, ఈ యొక్క బ్లూ బుక్కుల్నే మనకున్నటువంటి బ్లూ బుక్కుల్నే చూడండి ఒకసారి. బ్లూ బుక్కుల్నే పేజీ నెంబరు 11లో సౌందర్యాలు దగ్గర గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనది చదవడు, అది అందమైనది కాబట్టి చదువుతాడని చెప్పి పేజ్ నెంబర్ 11లో ఇవ్వడం జరిగింది. ఇలా అడుగుతాడు కంపల్సరీ. కాబట్టి ఎవరైనా హెన్రీ పాయింకర్ అనేటటువంటి వ్యక్తి అండి. ఇలా అన్ని బుక్కులు కూడా నేను నా దగ్గర ఉన్నటువంటి అన్ని 4 బుక్కుల్ని రెఫర్ చేసి మీకు పర్ఫెక్ట్గా మొత్తం అందించడం జరిగింది. ఈ యొక్క మనకు టెస్ట్ సిరీస్ కాబట్టి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది కాబట్టి అది కూడా మీకు యూజ్ అవుతుంది, తీసుకోండి. కాబట్టి ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, రైట్ అన్న దీనికి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు 15వ బిట్ ఇచ్చాడు. ఈ క్రింది వానిలో గణిత శాస్త్ర స్వభావానికి సంబంధించని అండి. ఇక్కడ ఏంటి, సంబంధించని దాన్ని గుర్తించండి. సంబంధించని, ఇక్కడ సంబంధించిన ఇచ్చాడు, సంబంధించని అండి, సంబంధించని దాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. మరి ఏంటి ఇక్కడ, గణితం మూర్త స్వభావం గల శాస్త్రం. బి ఆప్షన్, గణితం సంఖ్యలు ఆకారాలు సంబంధించిన శాస్త్రం. గణితం నమూనాల అధ్యయన శాస్త్రం.
గణితం నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సంఖ్యలు ఆకారాలు సంబంధించిందే గణిత శాస్త్రం, నమూనాల అధ్యయన శాస్త్రం, నెక్స్ట్ నిర్దిష్ట క్రమాన్ని తప్పనిసరిగా పాటిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ క్రింది వాళ్ళు గణిత శాస్త్రానికి స్వభావానికి సంబంధించని దాన్ని గుర్తించని అంటే ఎప్పుడైనా గణిత శాస్త్రం అనేది అమూర్త స్వభావాన్ని గుర్తుపెట్టుకోండి. గణితంలో ఉండేటటువంటి 2, 3 నెంబర్స్ కానీ సూత్రాలు కానీ ఇవన్నీ కూడా అమూర్త స్వభావం, కంటికి కనిపించినటువంటి గుర్తుపెట్టుకోండి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి భావనలు అవి. కాబట్టి అమూర్త స్వభావం అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మూర్తం అని ఇచ్చాడు. కాబట్టి ఇదేంటి? సంబంధించనిది అని గుర్తుపెట్టుకున్నాను. సంబంధించినది ఇది ఒకటి. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఈ 2, 3, 4 అనేటి ఏంటంటే సంబంధించినవి. ఏంటండి? సంబంధించినవి. ఇలా మన ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ అనేటటువంటి మన యాప్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించిన వీడియోస్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ట్రై మెథడ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మనం ఈ బిట్స్ అనేది మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించిన టెస్ట్ సిరీస్ నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేసి యూట్యూబ్లో అందరూ తెలిసిన విషయం అండి. టెస్ట్ సిరీస్ ఉంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ టోటల్గా ఉన్నటువంటి 11 యూనిట్స్ ఉన్నాయి. మనం 10 యూనిట్లు విభజించుకొని మొత్తం ఒక్కొక్క యూనిట్లో 80 బిట్స్ అండి. ఆ 80 బిట్స్తో పాటు గ్రాండ్ టెస్ట్లు ఒక 4 గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టాం. దాదాపు మొత్తం ఒక 1000 బిట్లు ఉంటుంటాయి. ఈ 1000 బిట్లు కూడా మీకు కనీసం ఒక 2500 బిట్లతో సమానంగా ఉంటాయి. అలా అప్లికేషన్ మెథడ్లో తయారు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్ తోటి తెలుగు అకాడమీ బుక్ తోటి తయారు చేశాం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది 100%. ఓకే అండి, థ్యాంక్ యూ.